నలుగురు మిత్రులు రాసినవారు జి భవానీ ప్రసాద్ గారు. కదంబదేశపు రాజుకు గుణచంద్రుడనే కొడుకుండేవాడు. అతనికి మరి ముగ్గురు కుర్రవాళ్లను అతని వయసు గల వాళ్లను జతపరచి విద్యాభ్యాసం చేయించారు. మిగిలిన ముగ్గురు ఎవరంటే మంత్రి కొడుకు ధీమంతుడు, వర్తక శ్రేష్ఠి కొడుకు మణిగుప్తుడు, సేనాపతి కొడుకు జయంభరుడును. ఈ నలుగురు కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసి గుణచంద్రుడు ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి లోకజ్ఞానం సంపాదించుకుని రావటానికి బయలుదేరినప్పుడు మిగిలిన ముగ్గురు అతని వెంట బయలుదేరారు. ఈ నలుగురు మిత్రులు దేశ సంచారం చేస్తూ మాళవ దేశం వెళ్ళినప్పుడు గుణచంద్రుడు మాళవ దేశపు రాజకుమార్తె అయిన శశిరేఖను చూసి వరించి పెళ్లాడగోరాడు. శశిరేఖ కూడా అతన్ని వరించింది. కాని ఆమె ఒక నియమం తెలిపింది. గుణచంద్రుడికి ముగ్గురు మిత్రులున్నట్టే ఆమెకు కూడా జతగా ముగ్గురు ఇష్ట సఖులున్నారు. వారిలో ఒకతే మంత్రి కుమార్తె, మరొకతి ఆ దేశపు రత్నవర్తకుడి కుమార్తె, మూడవది సేనాపతి కుమార్తె. ఈ నలుగురు ఒకేసారి పెళ్లి చేసుకోవాలని, ఒకే చోటికి కాపురాలకు వెళ్లాలని ప్రమాణాలు చేసుకుని ఉన్నారు. అదృష్టవశం చేత గుణచంద్రుడికి కూడా ముగ్గురు స్నేహితులున్నారు కనుక నలుగురు కన్యలు నలుగురు స్నేహితులను ఒకేసారి పెళ్లాడి ఒకే దేశానికి కాపురానికి వెళ్లటానికి అవకాశం ఏర్పడింది. గుణచంద్రుడి మిత్రులు శశిరేఖ ఇష్టసఖులను పెళ్లాడటానికి సమ్మతించారు. 4 జంటలకు శాస్త్రోక్తంగా వివాహాలు జరిగాయి. నలుగురు మిత్రులు తమ భార్యలను వెంట పెట్టుకుని కదంబ రాజధానికి తిరిగి వచ్చేశారు. కొంతకాలం గడిచింది. గుణచంద్రుడి తండ్రి అయిన ముసలిరాజు చనిపోయాడు. గుణచంద్రుడు రాజ్యాభిషేకం చేసుకుని తన మిత్రులకే మంత్రి పదవి, కోశాధిపతి పదవి, సేనాపతి పదవి ఇచ్చాడు. వారి నలుగురు భార్యలు గర్భవతులై నలుగురికి అమితమైన ఆనందం చేకూర్చారు. ఒకనాటి సాయంకాలం రాజభవనం మిద్దెపైన నలుగురు మిత్రులు తమ భార్యలతో సహా ఇష్టాగోష్ఠిలో ఉండగా ఒక గరుడ పక్షి వచ్చి వారి సమీపంలో వాలి మనుష్య భాషలో గుణచంద్రుణ్ణి సంబోధించి ఇలా చెప్పింది. రాజా, త్వరలోనే ఈ స్త్రీలు నలుగురు పిల్లల తల్లులు కాబోతున్నారు. కాని వీరికి పక్షిశాపం ఉన్నదని మీరు తెలుసుకోవాలి. వీళ్ళు నలుగురు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వనవిహారం చేస్తూ చిన్న చిన్న పక్షులను రాళ్లతో కొట్టి రెక్కల పురుగులను పట్టుకుని రెక్కలోడబీకి ఎంతో హింస చేశారు. పక్షులు వెళ్లి తమ రాజైన గరుత్మంతుడితో మొరపెట్టుకోగా గరుత్మంతుడు ఈ నలుగురిని శపించాడు. ఆ శాపం ఏమిటంటే వీళ్ళు వీరి భర్తలు సంతానాన్ని కని తమ కళ్లతో చూసుకుని సంతోషించే సమయంలోనే ఆ బిడ్డలు చనిపోతారు. ఆ గర్భశోకం వీళ్లను 12 ఏళ్ల పాటు బాధిస్తుంది. ఈ దుర్వార్త మీకు ముందుగా తెలియటం మంచిదని చెప్పాను అని గరుడ పక్షి ఎగిరిపోయింది. ఈ మాటలు వినగానే అందరికీ పుట్టెడు దిగులు పట్టుకున్నది. వాళ్ళు చాలాసేపు తమలో తాము వితర్కించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏమిటంటే నలుగురికి ప్రసవకాలం సమీపించగానే దాదుల చేత ప్రసవం జరిపించి పుట్టిన పిల్లలను పుట్టినట్టుగానే రాజ్యపు సరిహద్దు దాటించి తగిన చోటికి పంపి అక్కడ వాళ్ళు పెరిగి పెద్దవారయ్యే ఏర్పాటు చూడాలి. పుట్టబోయే బిడ్డలను పెంచటానికి దేశవు పొలిమేర అవతల ఉండే విభాండకుడనే గురువును ఏర్పాటు చేసి 12 ఏళ్ల పాటు నలుగురు పిల్లలు సుఖంగా జీవించటానికి తగిన సదుపాయాలన్నీ అమర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన పురిటి ఇళ్లలో నలుగురు స్త్రీలు ఒకే రోజున నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. దాదుల పిల్లలను తల్లుల కంట కూడా పడనివ్వకుండా బయటకు తీసుకుపోయి రాజభటుల ద్వారా విభాంకుడి ఇంటికి పంపేశారు. 12 ఏళ్లు గడిచాయి. శశిరేఖ ఆమె సఖులు పక్షుల శాపం అనుభవించారు. వారు తమ పిల్లలను కళ్ళ చూసుకోలేదు. వారికి ముద్దు ముచ్చట్లు చేసుకోలేదు. 12 ఏళ్ల పాటు ఆ బిడ్డల కోసం అలమటించారు. శాపకాలం తీరిపోయింది. ఇక విభాంకుడి వద్ద నుంచి తమ పిల్లలను తిరిగి పిలిపించుకోవచ్చు. కాని ఇప్పుడొక గడ్డు సమస్య ఏర్పడింది. ఆ నలుగురు పిల్లల్లో ఎవరు ఎవరి కొడుకో తెలుసుకోవటం ఎలా? వాళ్లను పోల్చటం తల్లిదండ్రుల వశం కాదు, విభాంకుడి వశమూ కాదు. తాము ఎవరెవరి బిడ్డలలో పిల్లలకు మొదలే తెలియదు. కాని ఆ పిల్లలు ఎవరెవరి పిల్లలైనది పోల్చలేకపోతే చాలా చిక్కున్నది. ఎవరు రాజు కాబోయేవాడో, ఎవరు మంత్రి కాబోయేవాడో, ఎవరు కోశాధికారో, ఎవరు సేనాపతి కాబోయేవాడో తెలియని పక్షంలో ఆ పిల్లలు నలుగురు బతికి ఉండి చచ్చిన వారి కిందే జమ. ఈ సమస్యను పరిష్కరించటానికి ముసలి మంత్రి పూనుకున్నాడు. ఆయన నలుగురు వృద్ధులకు చెప్పవలసినదంతా చెప్పి విభాంకుడి గురుకులానికి పంపాడు. వాళ్ళు వెళ్లి విభాంకుడితో మాట్లాడి ఒక్కొక్క కుర్రవాణ్ణి ఒక్కొక్కరుగా తీసుకుపోతామని చెప్పారు. విభాంకుడా కుర్రవాళ్లకు నామకరణం కూడా చేయక వాళ్లకు ఏకదళ్ళుడని, ద్విదళ్ళుడని, త్రిదళ్ళుడని, చతుర్దళ్ళుడని పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ కుర్రవాళ్లను విడివిడిగా పిలిచి
నాయనా, నిన్ను ఇంటికి తీసుకుపోవటానికి మీ తాతగారు వచ్చారు అని చెప్పాడు. 12 కలిసి పెరిగిన ఆ కుర్రవాళ్లకు విడిపోతున్నామని దుఃఖం కలిగింది. తాము నలుగురు ఒకే చోటికి పోతున్నట్టు వాళ్లకు గురువు చెప్పలేదు. వాళ్ళు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమ కోసం వచ్చిన ముసలివాళ్ల వెంట వేరు వేరు మార్గాల బయలుదేరారు. ఏకదళ్లుడు ముసలివాడి వెంట వెళ్ళేటప్పుడు దారిలో ఒక దొంగ వారిని అటకాయించి, మీ దగ్గర ఉండేదంతా అక్కడ పెట్టండి, లేకపోతే చంపేస్తా అన్నాడు. ఏకదళుడు అకస్మాత్తుగా వాడిపైన పడి చేతిలో ఉన్న కర్ర లాక్కొని దొంగను బాదాడు. దొంగ పడిపోయాడు. ఏకదళుడు దూరంగా కనిపించిన మనుషులను కేకపెట్టి పిలిచి, ఈ దొంగను పెడరెక్కలు విరిచి కట్టి మా వెంట తీసుకురండి. రాజుగారితో చెప్పి మీకు మంచి బహుమానం ఇప్పిస్తాను అన్నాడు. ద్విదళుడు వెళ్లే దారిలో కూడా ఒక దొంగ ఎదురై ఉన్నదంతా అక్కడ పెట్టమన్నాడు. ద్విదళుడు దొంగతో, మా దగ్గర ఏమున్నది బాబు, ఒంటి మీద ఉన్న బట్టలే, కావలిస్తే తీసుకుపో అన్నాడు. ఈ లోపల వృద్ధుడు దూరంగా ఉన్న మనుషులను కేకపెట్టి పిలుస్తూ, రండి రండి, దొంగను పట్టుకోండి అన్నాడు. దొంగవాడు వాళ్లకు దన్నాలు పెట్టి, అయ్యా, ఈసారికి నన్ను వదిలిపెట్టండి అని బతిమిలాడాడు. ఎప్పుడూ ఇలాంటి పాడు పనులు చెయ్యకు, వెళ్లి బుద్ధిగా బతుకు అన్నాడు ద్విదళుడు. దొంగ వెళ్ళిపోయాడు. ఈ లోపల మనుషులు వచ్చి దొంగ ఎక్కడా అని అడిగారు. ముసలాయన కంగారు పడి కేకలు పెట్టాడు. దొంగలెవరూ లేరు అన్నాడు ద్విదళుడు. త్రిదళుడు కూడా మరొక వృద్ధుడి వెంట వెళ్లే దారిలో కూడా దొంగ ఎదురయ్యాడు. త్రిదళుడు దొంగను అంత దూరాన చూస్తూనే, దొంగ వస్తున్నాడు, పారిపోతాత అంటూ తాను కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు. చతుర్దళుల్ని కూడా దొంగ అటకాయించాడు. చతుర్దళుడు వాడిపై కలియబడి వివసుణ్ణి చేసి వాడి చేతులు కాళ్ళు బంధించి వాడి కత్తితోనే వాడి తల నరకబోయాడు. ఎటునుంచో కొందరు బాటసార్లు అక్కడికి వచ్చి, నాయనా, వాణ్ణి చంపకు, ఈ రాజ్యంలో హత్య చేసిన వారికి రాజు మరణదండన విధిస్తాడు అన్నారు. నన్ను చంపినా పర్వాలేదు, కాని ఇలాంటి కంటకులను బతికి ఉండనివ్వరాదు అన్నాడు చతుర్దళుడు. ముసలివాడు మిగిలిన వాళ్ళు చతుర్దళుణ్ణి బలవంతాన నిగ్రహించి చేతిలోని కత్తిని లాక్కోకపోతే దొంగ తల తెగిపోయి ఉండేదే. ఇంతకు ఈ నలుగురు దొంగలు నిజమైన దొంగలు కారు. ఆ దొంగలను దారిపోయే వాళ్లను కూడా వృద్ధ మంత్రి ఏర్పాటు చేసి వాళ్ల ద్వారా నలుగురు కుర్రవాళ్లకు పరీక్ష పెట్టాడు. ముసలివాళ్లు ఆ కుర్రవాళ్లను రాజధానికి చేర్చేసరికి చీకటి పడింది. ఒక్కొక్క ముసలివాడు తన వెంట వచ్చిన కుర్రవాణ్ణి ఒక నిర్జన గృహానికి తీసుకుపోయాడు. ఏకదళుణ్ణి వెంట పెట్టుకుని వచ్చిన వృద్ధుడు ఒక గదిలోకి ప్రవేశించి, గదిలో ఏమున్నది చూడు బాబు అన్నాడు. గాఢాంధకారంగా ఉన్నది, దీపం లేకుండా ఎలా తెలుస్తుంది అన్నాడు ఏకదళుడు. ద్విదళుడు అదే ప్రశ్నకు, ఈ గదిలో భయం ఉన్నది అన్నాడు. త్రిదళుడు చీకటి గదిలోకి వెళ్లి అందులో ఏమున్నదో చూడమన్న వృద్ధుడితో, ఇందులో నిధి ఉన్నదేమో అన్నాడు. చతుర్దళుడు చీకటి గది అంతా తడివి చూసి, ఇందులో ఏమీ లేదు అన్నాడు. మర్నాడు ఉదయం నలుగురు కుర్రవాళ్లను వృద్ధులు రాజసభకు తీసుకుపోయారు. కుర్రవాళ్లు ఒకరినొకరు మళ్లీ చూసుకుని ఎంతో సంతోషించారు. వృద్ధ మంత్రి గుణచంద్రుడితో, నాయనా, నలుగురిని పోల్చాను. వీళ్లలో ఏకదళుడు నీ కొడుకు. వాడిలో క్షత్రియుడికి ఉండదగిన గుణాలు, రాజుకు తగిన లక్షణాలు ఉన్నాయి. ద్విదళుడు నీ మంత్రి కొడుకు, నా మనువడు. వాడిలో బ్రాహ్మణోచిత్తమైన క్షమ, భావన, శక్తి ఉన్నాయి. త్రిదళుడు జాగ్రత్త, ధనచింత గలవాడు, వైశ్యకుమారుడు. చతుర్దళుడు సేనాపతి కొడుకు, సాహసి, త్యాగశీలుడు అన్నాడు. వృద్ధమంత్రి వివరణ విన్న పిల్లల తండ్రులకు తల్లులకు కూడా సమ్మతమైంది. ఎవరి కొడుకును వారు స్వీకరించి అంతా సుఖంగా ఉన్నారు. స్వర్ణకూపం రాసిన వారు జి. సాంబశివరావు గారు. ఒక పల్లెలో విక్రముడనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు. తన ఊళ్ళో తనకు గడిచే ఎత్తు కనపడక వాడు ఒక పట్నం చేరుకొని బజారు మొనలో నిలబడి కనపడిన వారినల్లా, ఏమండి, మీకు నౌకరు కావాలా అని అడుగుతూ వచ్చాడు. మాకు అక్కర్లేదంటే మాకక్కర్లేదంటూ వాళ్ల దారిన వాళ్లు చక్కా పోయేవారు. పొద్దుగుంకే సమయానికి తళతళ మెరిసిపోతున్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడు వచ్చాడు. దుస్తులు చూస్తే చాలా ధనవంతుడులాగా ఉన్నా మొగం చూస్తే మాత్రం గుడ్లగూబలాగా ఉండటం చేత విక్రముడికి ఆ వర్తకునితో మాట్లాడే బుద్ధే వేసింది కాదు. ఆ వర్తకుడే విక్రముణ్ణి పలకరించి, ఒరే అబ్బి, నాకొక నౌకరు కావాలి, రోజూ 10 రూపాయలు జీతం ఇస్తాను, వస్తావా అన్నాడు. విక్రముడు ఆ వర్తకుడి వద్ద కుదిరి వాని వెనకాలే వెళ్ళాడు. వర్తకుడు ఓడరేవుకు వచ్చి తన ఓడలో విక్రముణ్ణి కూర్చోపెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా చిత్రమైనది. అది సముద్రంలో ఒక పెద్ద కొండవారని ఉండే చాలా గొప్ప భవనం. గోడలన్నీ బంగారుపువి, బాసాలన్నీ వెండివి, పెంకులన్నీ భమిడివి. విక్రముడు ఆశ్చర్యంతో ఆ వర్తకుని వెనకాలే భవనంలోకి ప్రవేశించాడు. వాళ్లకి 16 ఏళ్ల బాలామణి ఒకర్తె ఎదురైంది.
ఆ అమ్మాయి శరీర ఛాయ బంగారపు కాంతిని మించి ఉన్నది. ఆ అమ్మాయి అందం చూసి విక్రముడు విస్తుపోయాడు. అన్నట్టు విక్రముడు కూడా చాలా అందమైనవాడు, బలమైనవాడు కూడాను. అతన్ని చూసేసరికి ఆ అమ్మాయికి కూడా అలాగే అనిపించింది. అతన్ని చూడగానే ఆమెకు జాలి, విచారము కలిగాయి. ఆ సంగతి గుడ్లగూబయ్య కనిపెట్టలేదు కాని విక్రముడు మాత్రం కనిపెట్టాడు. అయినా ఆవిడ జాలికి కారణం మటుకు ఊహించుకోలేకపోయాడు. గొడ్లగూబయ్య విక్రముడికి రాత్రి భోజనం పెట్టించి, "అబ్బి పెందరాళే నిద్రపో. మనం తెల్లవారుఝామునే లేచి ఒక చోటికి వెళ్ళాలి" అని పడుకోవటానికి ఒక గది చూపించాడు. గుడ్లగూబయ్య తన గదికి పోవటంతోనే అంతకు ముందు విక్రముడికి కనపడిన బాలామణి చడీ చప్పుడు కాకుండా మెల్లిగా అతని వద్దకు వచ్చి అతని చేతిలో కాగితంలో చుట్టి ఉన్న ఒక గాజు బుడ్డిని పెట్టి ఒక్క మాట అయినా ఆడకుండా వెళ్ళిపోయింది. విక్రముడు ఆశ్చర్యపోతూ ఆ కాగితం విప్పి చూసుకునేసరికి అందులో "నీకేమైనా ఆపద మూడితే ఈ గాజు బుడ్డిని బద్దలకొట్టు" అని రాసి ఉంది. ఎందుకైనా మంచిదని ఆ బుడ్డిని మొలలో దూపుకుని అతడు నిద్రించాడు. తెల్లవారుఝామునే గుడ్లగూబయ్య వచ్చి విక్రముణ్ణి లేపి తన కూడా రమ్మన్నాడు. ఒక గుర్రం మీద కొన్ని గోనె సంచులు వేసి విక్రముణ్ణి దాని కళ్ళెం పట్టుకుని తన వెనకాలే నడిపించుకురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ ఆ గుర్రంతో కొండదారమ్మటే శిఖరం ఎక్కి వెళ్లారు. వెళ్ళగా వెళ్ళగా పర్వతం కొసని ఒక తాడి చెట్టంత ఎత్తున నిట్టాక్కు ఒక నున్నటి పలకరాయి అడ్డు వచ్చింది. ఆ శిఖరం నాలుగు వైపులా అదే మోస్తరుగా ఉంది. నలుచెదరపు రాతి భూషాణంలా ఉన్న ఈ శిఖరం పైకి వెడితే అక్కడ బంగారపు కణికలుండే గొయ్యి కనపడుతుంది. వాటి కోసమే సుమ వచ్చాం మనం అన్నాడు గుడ్లగూబయ్య. ఇలా అంటూ శ్రమ తీర్చటానికని తెచ్చిన షర్బత్తు పెద్ద సీసా విక్రమునికిచ్చి చిన్న సీసా తను తీసుకుని తాగేశాడు. విక్రముడు వాడి ఔదార్యానికి మెచ్చుకుంటూ ఆ సీసా షర్బత్తును 2 గుటకల్లో తాగేశాడు. తాగటంతోనే అతడికి కళ్ళు మూతలు పడిపోయి నిద్ర ముంచుకొచ్చింది. గోబయ్య వెంటనే ఒక సంచిలోంచి పెద్ద తోలుతిత్తి ఒకటి తీసి నిద్రపోతున్న విక్రముణ్ణి ఆ తిత్తిలో దూర్చి అతడి పక్కలో పొడుగాటి కామకు అతికి ఉన్న ఒక ఇనప రేకును కూడా పెట్టి కట్టేశాడు. ఆ తిత్తిని అక్కడ అలాగనే వదిలి వాడు గుర్రాన్ని తీసుకుని కొంచెం దూరంగా పోయి నిలబడ్డాడు. గోబయ్య అలా వెళ్ళాడో లేదో కొండ కొన నుంచి ఇనుప ముక్కలు, ఉక్కు రెక్కలు గల కాకులు దిగివచ్చి విక్రముడితో సహా ఆ తోలుతిత్తిని పైకి ఎత్తుకెళ్లి ఆ బంగారపు గోతిలో పడేశాయి. పడవేసి ఆ కాకులు తమ ఇనుప ముక్కులతో ఆ తిత్తిని పొడవటం మొదలెట్టాయి. లోపల ఉన్న విక్రముడికి మత్తు వదిలి, ఈ కాకులేమిటి, ఈ తిత్తి ఏమిటి అనుకుంటూ ఊడిపడ్డాడు. తన పక్కనే తగిలిన ఇనుపరేకును దొరకపుచ్చుకొని ఆ కాకులను చెండాడి వేశాడు. విక్రముడు నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా కింద నుంచి కేక వినపడింది. మళ్ళీ కాకులు చుట్టుముట్టకుండా ఆ ఇనుపరేకుతో బంగారు కణికలు ఎత్తి కింద పొయ్యి అని అరిచాడు గోపయ్య. వెంటనే విక్రముడు ఇనుప చేటతో ఆ కణికల్ని ఎత్తి ధార కట్టి కిందకి పోశాడు. గోపయ్య కణికల్ని సంచిలో నింపుకొని ఇంక చాలు అని కేకవేసి సంచులు గుర్రం మీద ఎక్కించి మెల్లిగా తిరుగుదారి పట్టాడు. విక్రముడు తను రాకుండా వెళ్ళిపోతున్న గోబయ్యను చూసి "ఏమయ్యోయ్ నా మాటేమిటి" అని అరిచాడు. గోబయ్య వికారంగా నవ్వుతూ "నీ మాట, ఆ గోతిలోనే మనుషుల ఎముకల గుళ్ళు కనపడతాయి, లెక్కపెట్టి చూడు, 99 ఉంటాయి, నువ్వు నూరోవాడివి" అంటూ ఇంక వెనక్కి తిరిగి చూడక వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గుడు! ఇందుకేనా వీడు నాకు రోజూ 10 రూపాయల జీతం ఇస్తా అన్నాడు అనుకుని విక్రముడు దిక్కులు చూసేసరికి ఎములాళ్లకు మళ్ళే చుట్టూ కాకులు కనపడ్డాయి. 2-3 రోజులయ్యేసరికి ఉపవాసాలతో నాకు ఓపిక తగ్గిపోతుంది. అప్పుడు ఇంక నాకు ఈ కాకులతో పోట్లాడలేక వీటికి బలి అయిపోతాను కాబోలు అని అధైర్యపడ్డాడు. అయినా గుండె నిబ్బరం చేసుకుని ఉక్కకు ఆగలేక చొక్కా విప్పబోతూ ఉంటే మొలలో ఉన్న గాజు బుడ్డి చేతికి తగిలింది. వెంటనే అతనికి బాలామణి రాసిన చీటీకి సంగతి జ్ఞాపకం వచ్చి గాజు బుడ్డిని బద్దలు కొట్టాడు. పెద్ద చప్పుడుతో అది బద్దలై అందులోంచి భయంకరమైన భూతం ఒకటి బయటపడి విక్రముని ముందు నిలిచింది. "అరే మానవుడా! మునీశ్వరుడు కోపగించి నన్నీ బుడ్డిలో బంధించాడు. వేల కొద్దీ సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉండిపోవలసి వచ్చింది. నీ ధర్మమా అంటూ బయటపడ్డాను. ఇంక క్షణమైనా ఆగను. నీకు ఉపకారం చేసి పోతా. ఏమైనా కోరుకో" అంది ఆ భూతం. "ఈ మృత్యుకూపంలోంచి నన్ను రక్షించు" అన్నాడు విక్రముడు. మరుక్షణంలో అతడు మొదట గుడ్లగూబయ్యతో తారసపడ్డ బజారులో ఉన్నాడు. విక్రముడు ధైర్యం తెచ్చుకుని గెడ్డం మీసం అమ్మే ఒక దుకాణంలో ఒక జత కొని మారువేషం వేసుకుని ఉంటున్నాడు. కొన్నాళ్లయ్యేసరికి గుడ్లగూబయ్య ఆ బజారుకు వచ్చి మళ్లీ నౌకరు కోసం చూస్తున్నాడు. మాయవేషంతో ఉన్న విక్రముడే మళ్లీ నౌకరుగా కుదిరాడు.
గుడ్లగూబయ్య విక్రముణ్ణి పోల్చుకోనేలేదు. ఇదివరకు మల్లేనే గుడ్లగూబయ్యతో ఆ గడ్డమయ్య ఓడలో వెళ్లి బంగారు భవనం చేరుకున్నాడు. ఇదివరకు మల్లే తెల్లవారుజామున వాళ్ళిద్దరూ కొండశిఖరం మీదకి ప్రయాణమై వెళ్లారు. ఈ మాట విక్రముడు సీసాలోని షర్బత్తును యుక్తి వల్ల తారుమారు చేసి మత్తుమందున్న షర్బత్తును గూబయ్య చేత తాగించి వాడు నిద్రలో పండటంతోనే తోలుతిత్తిలో దూర్చి ఆ కాకులకు అప్పగించాడు. కాకులు ఎత్తుకుపోయి ముక్కులతో పొడుస్తుంటే గూబయ్యకు మెలకువ వచ్చి బాబోయ్ అన్నాడు. కింద నుంచి విక్రముడు తన మాయగడ్డం మీసం తీసి గూబయ్య మీద పడేటట్లు విసిరి బాబోయ్ అమ్మోయ్ అంటూ ఆలస్యం చేయక బంగారపు కణికలు ఎత్తి కింద పొయ్యి అని ఆజ్ఞాపించాడు. గూబయ్య కుక్కిన పేనులా నోరెత్తక విక్రముడు చాలు అనేదాకా కణికలు ఎత్తిపోస్తూనే ఉన్నాడు. విక్రముడు తన దారిన పోతుంటే పైనుంచి గూబయ్య రక్షించు రక్షించు అని రోదనం చేశాడు. విక్రముడు నిన్ను రక్షించటం నా తరం కాదు. ఇంతకీ నువ్వు కిందకు వచ్చి చేసేదేముందిలే, అక్కడే ఉండు రాజా, నీకు కాకుల చేత భోజనం పంపిస్తానులే, నాకు కావలసినప్పుడల్లా బంగారు కణికలు తవ్వి కింద పోద్దు కాని అంటూ వెళ్లి బాలామణిని చేరుకున్నాడు. జాతక కథలు స్వర్ణపాత్ర. పూర్వం ఒకప్పుడు శేరీ రాజ్యంలో బోధిసత్వుడు పాతసామానుల వ్యాపారస్తునిగా జన్మించాడు. అతడు పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు దురాశకు పోక న్యాయసమ్మతంగా బేరం సాగిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోనే ఇదే వ్యాపారం సాగించే పిసినారి వర్తకుడు ఒకడుండేవాడు. అతడు ఎప్పుడూ బోధిసత్వునితో పోటీ పడుతూ ఉండేవాడు. చాలా దురాశపరుడు. డబ్బుకు వాని ప్రాణానికి లంకే. ధనాశ వల్ల ఎంతటి దుష్కృత్యానికైనా వెనుతీసేవాడు కాడు. పైగా బోధిసత్వుడు ఎక్కడకు వెళ్ళినా తప్పక వెంబడించేవాడు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి తేలవాహ నదిని దాటుకుని అందాపురం ప్రవేశించటం జరిగింది. పట్టణంలో ప్రవేశించగానే ఇద్దరి మధ్యని అనవసరమైన పోటీ లేకుండా కొన్ని వీధులు అతను, కొన్ని వీధులు ఇతను పంపకం వేసుకున్నారు. అందాపురంలో ఒక కుటుంబం ఉంటున్నది. ఆ కుటుంబం బొత్తుగా చితికిపోయింది. అయితే పూర్వకాలమందు ఈ కుటుంబం వారు గొప్ప వ్యాపారస్తులు. కాని ఇప్పుడు వాళ్లకు అంగబలము అర్థబలము లేకుండా పోయింది. పోతే ఆ కుటుంబంలో కల మిగిలి ఉన్న వాళ్ళు ఒక అవ్వ, ఆమె మనుమరాలును. వీళ్ళిద్దరూ పాపం ఊళ్ళో ఆ పని ఈ పని చేసి పొట్టపోసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లు. ఈ దరిద్రులు ఇంట్లో ఉండే సరకు సప్పర అన్నీ అమ్మేసి కాలం గడుపుకున్నారు. అయితే అన్నీ అమ్మేసినప్పటికీ ఒక్క వస్తువు మాత్రం వాళ్ల దగ్గర ఇంకా మిగిలి ఉన్నది. అది ఆ ఇంటి యజమాని అయిన గొప్ప వర్తకుడు భోజనం చేసేటటువంటి కంచం. అది ఏనాటి నుంచో సామానులలో పడి నలిగి దుమ్ము పట్టిపోయింది. అందుచేత అది ఏమి కంచం అయి ఉంటుందో అవ్వకు తెలియదు, పిల్లకు తెలియదు. ఇలా ఉండగా రెండవ వాడైన పిసినారి వర్తకుడు పాత్రలమ్మా పాత్రలు, పాతవి కొంటాం కొత్తవి అమ్ముతాం అని కేకలేసుకుంటూ అదే వీధిలో అవ్వ ఇంటికి వచ్చాడు. కేక వినబడటంతోనే పిల్ల అవ్వ దగ్గరకు పరిగెత్తిపోయి నాకొక లోట కొనిపెట్టవేమమ్మా, మంచినీళ్లు తాగటానికి అని జాలిగా అడిగింది. ఏం పెట్టి కొనమంటావు తల్లి అన్నది అవ్వ విచారంతో. అప్పుడు మూలబడిన ఆ కంచం సంగతి జ్ఞాపకం చేసింది పిల్ల. అది ఆ వర్తకుడికిచ్చి ఏదైనా లోటా ఇవ్వమంది అవ్వ. వర్తకుడు ఆ కంచం చేతపట్టి చూచాడు. బంగారపది అయి ఉంటుందని తోచగానే సూదితో గీటుపెట్టి చూచాడు. అది ఒకటవ రకం మేలిమి బంగారమని తేలింది. ఒక్క పైసా అయినా ఇవ్వకుండా ఆ కంచం కాచేద్దామని వాడికి దుర్బుద్ధి పుట్టింది. పుట్టి ఇదెక్కడ దొరికిందమ్మా నీకు, గుడ్డి గవ్వ కూడా చేయదు, పొద్దుటే లేచి ఎవళ్ల మొహం చూచానో మంచి బేరమే అని విసుక్కుంటూ ఆ కంచం కిందకు విసిరేసి గభీమని లేచి వెళ్ళిపోబోయాడు. వాడు వెళ్ళిపోగానే మరొక దిక్కు నుంచి బోధిసత్వుడు వచ్చాడు ఆ వీధికి. అలానే కేకలేసుకుంటూ. ఈ కేక వినగానే పిల్ల మళ్లీ అవ్వ దగ్గరకు పరిగెత్తిపోయింది. అందుకామె ఎందుకే తల్లి ఈ తాపత్రయం, ఇప్పుడే కదా ఆ అబ్బి వచ్చి ఆ కంచం పనికిరాదని విసిరికొట్టిపోయాడు అన్నది బిడ్డను సముదాయిస్తూ. అలా కాదు మా అమ్మ, ఈ అబ్బి చాలా మంచివాడల్లే ఉన్నాడు, దయగా మాట్లాడుతున్నాడు, మన కంచం వీడు తప్పకుండా పుచ్చుకుంటాడు అని నమ్మబలికింది పిల్ల. సరే కానిమ్మని ఆ అబ్బిని ఇంట్లోకి పిలిచారు. కంచం చేతికిచ్చారు. అది చూస్తూనే నిజం గ్రహించి బోధిసత్వుడు అమ్మా ఈ కంచం బంగారపుది,
1,000 మొహరీలు ఖరీదు చేస్తుంది. మరి పుచ్చుకుందామంటే నా దగ్గర ఇప్పుడున్న సొమ్ము చాలదు అని చెప్పాడు. అప్పుడు అవ్వ, అయ్యో నాయనా, ఇప్పుడు నువ్వు వచ్చే ముందే ఒక వర్తకుడు వచ్చి చూశాడు. గుడ్డిగవ్వ కూడా చేయదని చెప్పి విసుక్కొని విసిరికొట్టాడు. ఇది బంగారపు కంచమని అంటున్నావే, నీ మంచితనం వల్లనూ మహిమ వల్లనే ఇలా మారిపోయిందేమో. నాయనా, నీకేం తోస్తే అది ఇచ్చిపో అన్నది. అప్పుడు బోధిసత్వుని వద్ద 500 మొహరీలు మాత్రమే ఉన్నవి. కొంత పాత్ర సామాగ్రి ఉన్నది. ఆ మొహరీలు పాత సామాగ్రి అంతా వాళ్లకు ఇస్తూ, అమ్మా, ఈ ధనము సామాగ్రి తీసుకోండి. నేను వర్తకం సాగించటానికి కాను నా దగ్గర సంచి, త్రాసు, దారిబత్తం కోసం ఒక 8 మొహరీలు మట్టుకు ఉంచుకుంటాను అని చెప్పాడు. ఈ విధంగా వాళ్ల అనుమతి తీసుకున్న బోధిసత్వుడు గబగబా నది వద్దకు పోయి పడవ నడిపేవానికి 2 మొహరీలు ఇచ్చి పడవ ఎక్కాడు. తర్వాత బోధిసత్వుడు వెళ్లగానే మళ్లీ పిసినారి వర్తకుడు ఆ పేదల ఇంటికి వచ్చి, ఏదమ్మా, పోని ఇలా పట్టుకురా, ఆ కంచెం చూస్తాన్ అన్నాడు ఒక విధమైన నిర్లక్ష్య భావంతో. వెంటనే అవ్వ ఉరకలేసుకుంటూ యువతలకి వచ్చి, నాయనా, మంచివాడవే నువ్వు. 1000 మొహరీలు చేసే బంగారు పళ్ళెం గుడ్డిగవ్వ కూడా చేయదంటివే. మీ యజమానే కాబోలు ఇప్పుడే వచ్చి 1000 మొహరీలు ఇచ్చి కంచం పట్టుకుపోయాడు అని చెప్పింది. ఈ మాట వింటూనే పిసినారి వర్తకుడికి నడుం విరిగినట్టయింది. అబ్బా, వీడి దుంపదెగ 10,000 చేసే బంగారు పళ్ళెం కాచేశాడే, దుర్మార్గుడు, నాకెంత నష్టం చేశాడు, నా కొంప తీశాడే అనుకుని ఎంతగానో విచారించాడు. విచారించటమేమిటి, వానికి మనస్సు వికలమై వెర్రెత్తిపోయింది. తన ధనము, పాత్ర సామాగ్రి అంతా తీసి ఆ ఇంటి ముందు విసిరేశాడు. ఒక కర్ర చేతపట్టుకుని గబగబా నది ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికప్పుడే బోధిసత్వుడు చాలా వరకు నది దాటేశాడు. వాటిని దాటించబోకు, పడవ వెనక్కు మళ్లించు అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టసాగాడు ఆ పిసినారి. అలా చేయవద్దని పడవవానితో చెప్పాడు బోధిసత్వుడు. చేసేది లేక పిసినారి బోధిసత్వునికేసి చూస్తూ తిడుతూ తీరని దుఃఖంలో మునిగిపోయాడు. నెత్తురు వేడెక్కిపోయింది. ఒడలు కంది ఎర్రబారింది. గుండె కొట్టుకోసాగింది. బోధిసత్వుని మీద ఆగ్రహము, ద్వేషము పట్టలేకవాడు వెంటనే నదిలోకి దూగేశాడు. బోధిసత్వుడు మాత్రం తర్వాత కూడా లోకంలో ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ దయ కలిగి ప్రవర్తిస్తూ